12 సంవత్సరాలు బెయిల్ మీద ఉంటూ బెయిల్ మీద తిరుగుతూ ఈ రాష్ట్రాన్ని రాక్షసుడు పరిపాలించినట్టు పరిపాలించి ఇవాళేదో పెద్ద నువ్వు ఘనకార్యం సాధించినట్టు 6 ఏళ్ళ తర్వాత కోర్టు వాయిదాకి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడని నీ సోషల్ మీడియాలో ఏదో పెద్ద విజయం సాధించినట్టు నువ్వు పెట్టడం అనేది నీవు సిగ్గు అనేది ఇవ్వలేదా దేవుడు అన్నావు. నువ్వు అనేవాడు ఇంతవరకు దేవుడు స్క్రిప్ట్ రాశాడని. నిజమే, భగవంతుడు అనేవాడు ఉన్నాడు, దేవుడు స్క్రిప్ట్ రాశాడు. ఇవాళ చూసావా, కరెక్ట్గా 11:30కి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు ప్రమాణ స్వీకారానికి పేద ప్రజల్ని కాపాడే వ్యక్తులుగా పేదలకి సేవ చేయడమే తండ్రి తనయుల ఆదర్శం. ఎవరయ్యా తండ్రి తనయులు అంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు. నువ్వు కరెక్ట్గా 11:30కి కోర్టు బోన్లో ఉన్నావు. వాళ్ళు బీహార్ ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళారు. ఇది దేవుడి స్క్రిప్ట్ అంటే. నువ్వు అనేవాడు చూసావా, అది కాదు, ఇది దేవుడి స్క్రిప్టు. 2019లో నువ్వు ప్రతిపక్ష హోదాలో నాంపల్లి కోర్టుకు హాజరయ్యావు. 2020లో నువ్వు ముఖ్యమంత్రిగా ఒక్కసారి అంటే 2020లో ముఖ్యమంత్రిగా నాంపల్లి కోర్టులో హాజరయ్యావు. ఇది 2025 ఈరోజు పులివెందుల ఎమ్మెల్యేగా నాంపల్లి కోర్టులో హాజరయ్యావు. ఇది నీకు ప్రజలు నీకు ఇచ్చినటువంటి తీర్పు. 12 సంవత్సరాలు సాకుతో ఏ సాకులతో నువ్వు కోర్టులని పక్కదారి పట్టిస్తున్నావో, నిజంగా నీకు దేవుడి మీద నమ్మకం అంటే హాజరవు కోర్టుల్ని తొందరగా ఈ కేసుని తేల్చమని చెప్పు. అరే ఏదో ఒక కుంటి సాకుతో వాయిదాలు వేయించుకొని ఇవాళ ఏదో పెద్ద ఘనకారం సాధించిన వాళ్ళలాగా రూట్ మ్యాప్ మళ్ళీ